హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకు ఇంకో కొత్త వీడియోతోని కొన్ని ఎక్కువ ఫ్యాక్ట్స్తోని వచ్చేసాను. ఈరోజు ఫ్యాక్ట్ నెంబర్ 1 ఏంటంటే, ఒక చిన్న దోమతోని పోలీసులు ఒక దొంగని అలాగే ఇంకొక మదర్ని పట్టుకోండి. ఫస్ట్ మనం దొంగ గురించి ఎట్లా పట్టుకుని చూసాం. ఫిన్లాండ్లో 2008లో ఒక దొంగతనం జరిగింది. అందులో ఒక కాలు లోపల జరిగిన దొంగతనంలో పోలీసులు ఎంత వెతికినా వాళ్ళకు ఒక చిన్న దోమ చనిపోయి దొరికింది. అప్పుడు వాళ్ళు ఆ దోమ లాస్ట్ ఎవరిని కుట్టి రక్తం తాగిందో ఆ రక్తాన్ని పోలీసులు DNA టెస్ట్ చేసి ఆ దొంగ ఎవరో పోలీసులు అనుకున్నారు. ఇట్లానే సేమ్ ఇన్సిడెంట్ చైనాలో పోలీసులు ఏం చేశారు, ఒక ఇంట్లో మర్డర్ జరిగితే అక్కడ గోడ పైన ఒక దోమ ఉండే. సేమ్ ఆ దొంగని కూడా పోలీసులు DNA టెస్ట్ చేసి ఆ దొంగని పట్టేసుకున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయేది ఒక క్రాంబంబోలా అనే కాక్టైల్ గురించి. ఇది బెలరస్ అనే సిటీలో రెడీ అయింది. ఈ కాక్టైల్ వేరే వేరే లిక్కర్స్ని మిక్స్ చేసుకొని రెడీ అయింది. అలాగే ఇది బెలరస్ అనే సిటీలో రెడీ అయినందుకు దీని పేరు బెలరస్ కాక్టైల్ అని కూడా వచ్చింది. ఈ కాక్టైల్ ఎట్లా ఉంటుందంటే ఒక హనీ టేస్ట్లో ఉంటుంది. ఆ సిటీలోనే చాలామంది దీన్ని ఇంకా వేరే స్ట్రాంగెస్ట్ లిక్కర్స్లోని కలుపుకొని కూడా తాగుతారు. ఫ్యాక్ట్ నెంబర్ 3 దేని గురించి అంటే బ్యాట్స్ గురించి. బ్యాట్స్ మన వరల్డ్లోనే 20% ఆఫ్ మ్యామలియన్ ఎనిమల్స్లా బ్యాట్స్ 20% ఉన్నాయి. అవి 900 స్పీషీస్ బ్యాట్స్ ఇప్పుడు మన వరల్డ్లో ఉన్నాయి. ఈ బ్యాట్స్ ఎట్లా అంటే ఇందులోనే కొన్ని బ్యాట్స్ ఇన్సెక్టివాల్స్ ఉంటాయి, అంటే కాళ్ళు ఇవి ఇన్సెక్ట్ని తిని బతుకుతాయి. ఇంకొన్నేమో ఓన్లీ ఫ్రూట్స్ ఇంకా పాలిన్ గ్రెయిన్స్ తినే బతుకుతాయి. అలా అని ఈ బ్యాట్స్ ఐసైట్ ఎట్లా ఉంటే ఫుల్ స్ట్రాంగెస్ట్గా ఉంటుంది. అది ఈగల్ ఐసైట్ ఎట్లానో దానిలాగా దీని ఐసైట్ ఉంటుంది. కానీ బ్యాట్స్ మాత్రం సౌండ్ అంటే ఎకో సౌండ్తోనే ఇవి మొత్తం ట్రావెల్ చేసి దాని ఫుడ్ని వేటాడుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ ఒక వేస్ట్ గురించి. అది ఏంటంటే ఇప్పుడు మీకు స్క్రీన్ పైన వచ్చిన ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటే ఫోన్స్, టాయ్స్, డిజిటల్ కెమెరాస్, కంప్యూటర్స్ ఇట్లా ఎన్నో ఎలక్ట్రానిక్ వేస్ట్ UN అంటే యునైటెడ్ నేషన్స్ కౌన్సిల్ ఎంత అన్ని కంట్రీస్కి వార్నింగ్ ఇచ్చినా కూడా ఆ కంట్రీస్ వేరే డెవలపింగ్ కంట్రీస్లో ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ని తీసుకొని వేస్తుంది. ఎలక్ట్రానిక్ వేస్ట్లో చాలా హార్మ్ఫుల్ ఉన్నాయి మెటీరియల్స్. ఎట్లా అంటే లెడ్, క్యాడ్మియం, క్రోమియం ఇట్లా ఎన్నో ఎలిమెంట్స్ ఆ ఎలక్ట్రానిక్ వేస్ట్లో ఉన్నాయి. అలాగే పాత CRT కంప్యూటర్లో ఏమో ఇప్పుడు దాని ఆ స్క్రీన్లో 3 grams లెడ్డే ఉంది. అంటే 3 grams లెడ్ మన హెల్త్ని డ్యామేజ్ చేయడానికి ఉంది. ఇప్పుడు రాబోయే 2 yearsలో ఈ వేస్ట్ ఇట్లనే కంటిన్యూ అయిందనుకో మన హెల్త్ పైన 33% ఎలక్ట్రానిక్ వేస్ట్ పెరుగుతారని UN కౌన్సిల్ చెప్పింది. అంటే ప్రతి మనిషి దగ్గర హెల్త్ పైన ఉన్న ప్రతి మనిషి ఒక్కొక్క మనిషికి ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ని డివైడ్ చేస్తే 7 kilograms ప్రతి మనిషి దగ్గర ఇప్పుడు వస్తాయి. అండ్ లాస్ట్ ఇయరే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ క్లీన్ చేస్తున్న 50 million tons ఆఫ్ ఎలక్ట్రానిక్ వేస్ట్ క్లీన్ అయింది. అంటే మన హెల్త్లో ఉన్న పీపుల్ ఎంత ఎలక్ట్రానిక్స్ వేస్ట్ని జనరేట్ చేస్తూ ఆ వేస్ట్ వల్ల మనకి చాలానే డ్యామేజ్ అవుతుంది. లాస్ట్ ఫ్యాక్ట్కి వెళ్ళే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో చేసుకోండి. మీకు ఇంకేమైనా ఫ్యాక్ట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5 నేను ఇప్పుడు చెప్పబోయే దేని గురించి అంటే ఒక డార్కో లిజర్ గురించి. ఇది సౌత్ ఈస్ట్ ఏషియా ఇంకా ఈస్ట్ ఇండీస్ దగ్గర ఎక్కువ కనబడే స్పీషీ. ఇది ఎట్లా గ్రో అవుతారంటే దీని రిప్స్ ఉంటాయి కదా, దాని రిప్స్ ఇట్లా ఇప్పుడు వీడియోలో చూపెడతాను అవుట్ సైడ్లో గ్రో అయినట్టు ఉంటాయి. అలాగే దీని రిప్స్ అవుట్ సైడ్ అయినప్పుడు బాడీ సైడ్ క్లోజ్ చేసేసుకొని కూడా ఆఫ్ చేస్తాయి. ఇవి దీని రిప్స్ ఎట్లా వాడతాయి అంటే ఒక ట్రీ నుంచి ఇంకో ట్రీకి పోనీకి ఒక లో యాంగిల్ లాగా ఒక ట్రీ నుంచి దుంకినప్పుడు ఇంకో ట్రీకి చేరుకుంటాయి. ఇవి ఈ డార్కో లిజర్స్లో నియర్లీ 40 స్పీషీస్ దాకా ఉన్నాయి. కానీ ఈ లిజర్స్ మాత్రం ఫ్లై చేయడానికి ఈ లిజర్స్కి దీని బాడీ ఇట్లా
గ్రో అయింది. ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మీ ముందుకి ఇంకొన్ని ఫ్యాక్ట్స్తో ఇంకొక వీడియోతో వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.